హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటాను. మన తిరుపతిలో రాముల వారి స్వామి గుడి ఉంది కదండి, టెంపుల్. అక్కడైతే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మేమైతే ప్రతి సంవత్సరం అయితే ఈ ఉత్సవాలకైతే వస్తాము. ఈరోజు మార్నింగే తేరు జరిగిందండి. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇక్కడ అంతా బొమ్మలన్నీ పెడతారనమాట. నేను పిల్లలందరినీ తీసుకొని ఇక్కడ ఒక 1 వీక్ వరకు ఉంటాయన్నమాట షాపులన్నీ. ఇంకా పిల్లలందరినీ తీసుకొని అయితే వచ్చాను. ఇక్కడ పిల్లలు చూపిద్దాము, వాళ్ళకి బొమ్మలు తీసిద్దామని. చూడండి మట్టి కుండలు అయితే ఎంత బాగున్నాయో రకరకాలుగా. ఇక్కడ ఇట్లాంటి సమయంలోనే తీసుకుంటే మనకు తక్కువగా కూడా వస్తాయండి. ఇప్పుడు సమ్మర్ కదండి, ఇప్పుడు మట్టి పాత్రలో చేయడం కూడా చాలా మంచిది అంటున్నారు. చిన్నపిల్లలకైతే స్టీల్ బుడిగులు చాలా బాగుంటాయండి. నేను అప్పుడే వచ్చాను, స్వామి ఊరేగింపు అయితే బయట వచ్చింది. ఇంకా సరే నేను గబగబా అని మీకు చూపిద్దామని వచ్చాను. రాముల వారి గుడి అండి. స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. చూడండి స్వామి చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ. స్వామిని అయితే బ్యాక్ సైడ్ అయితే తీసినాను. ఇంకా ముందరికి వెళ్దామంటే ఫుల్ రష్ అండి, తోసేస్తూ ఉన్నారు. మీకు చూపించాలి ఎలాగైనా అని నేను ఆ జనాల్లో కొంచెం దూరి అయితే ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళి అయితే వీడియో తీశాను. ఇప్పటికి చాలా సేపు అయితే వెయిట్ చేశాను. చూడండి ఎంత రష్ ఉన్నారో. ఎలాగైనా మీకు చూపించాలని కాసేపు వెయిట్ చేసి మళ్ళీ ముందుకెళ్ళి స్వామిని అయితే చూపించాను, వీడియో తీశాను మొత్తము. ప్రతి ఒక్కరూ స్వామిని వీడియో తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము ప్రతి ఒక్కరూ అలానే చేస్తూ ఉన్నారు. సరే నాకు కనిపించలేదు, ముందుకన్నా వెళ్దామని వెయిట్ చేశాను. చూడండి నేను జూమ్ చేశాను, అయినా కూడా స్వామి అయితే కనిపించలేదు. మళ్ళీ నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్వామి అయితే కనిపించాడు, హారతిస్తూ ఉన్నారు. చూడండి చాలా బాగుంటుందండి టెంపుల్. ఈ గుడి కూడా ఫేమస్ అండి, రాముల వారి గుడి. చాలా పెద్ద టెంపుల్ అండి. అసలు మన తిరుపతిలో ఎప్పుడైనా ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది రాముల వారి టెంపుల్ అయితే. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇంక సరే చూపించాను కదా, ఇక్కడ చూడండి హారతి ఇచ్చారు స్వామికి అయితే. పండ్లతో కూడా హారతి ఇస్తున్నారు. ఇంకా ఇదంతా నేను వీడియో తీసేసి ఇంక సరే అని కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాను. ఇంక పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు పాపం నా కోసం. వాళ్ళందరినీ ఒక చోట పెట్టేసి నేను మీకు చూపిద్దామని స్వామిని వీడియో తీసుకున్నాను. ఇంక చూడండి ఎంత బొమ్మలు అనమాట. మా బాబు రాలేదండి, వాడు మిస్ అయిపోయాడు. వాళ్ళ డాడీతో అయితే బయట వెళ్ళాడు. ఇంకా నేను మా తోడికోడి పిల్లలు వాళ్ళంతా వచ్చామన్నమాట. ఇంక సరే వాడి కోసం కూడా నేను బొమ్మలు అయితే తీసుకున్నాను. మా అక్క కొడుకు కోసము, పిల్లల కోసము, అందరి కోసం అయితే నేను షాపింగ్ అయితే చేశాను. ఇక్కడ తేరు లాగింటారు కదండి, తేరు లాగింటారు కదా, అక్కడైతే మనము ఏదైనా కోరిక కోరుకొని, ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఆ తేరు దగ్గర మనం ఏదైనా కోరిక కోరుకొని రాళ్ళ ఉప్పు దాంట్లో మిరియాలు కలిపి కానీ మనం వేసామంటే మన కోరిక నెరవేరుతుందంట. లాస్ట్ ఇయర్ అయితే మా పాప ముక్కునిందండి, ఉప్పు మిరియాలు వేస్తానని. ఇంకా సరే తను వేయమంటే నువ్వే వేయి మమ్మీ, నేను వేసేది ఒకటే, నువ్వు వేస్తే ఒకటే, నా బదులు నువ్వే వెయ్యి అనింది. ఇంకా సరే అని మా పాప బదులు అయితే నేనే అయితే రాళ్ళు ఉప్పు మిరియాలు కలిపింది అయితే స్వామి పైన, తేరు పైన అయితే చల్లాను. అది కూడా నేను తీసాను. చూడండి పిల్లలకైతే ఎంత బాగా క్లచెస్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఎంత బాగున్నాయి, క్యూట్గా. సరే మా పాపకి కొన్ని క్లచెస్ తీసుకున్నాను. చిన్న ఒక పాప ఉంటే మా అక్క కూతురికి, తనకి చిన్న క్లచెస్ తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉన్నాయని. ఇక్కడ చూడండి చిన్న పిల్లలకైతే బాల్స్. చూడండి ఇదే అండి తేరు. మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ తేరు మీద రాళ్ళ ఉప్పు అది చల్లామంటే ఆ కోరిక నెరవేరుతుంది. చూడండి కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నాడో, 2 కళ్ళు చాలడం లేదు, ఎంత నిండుగా ఉన్నాడో. నాకు ఎక్కడికి పోయినా కృష్ణయ్య విగ్రహాలు చూడాలని కొనాలనిపిస్తుంది, కానీ ఆల్రెడీ నా దగ్గర స్వామి ఉన్నాడండి, ఇంకెందుకులే అని నేను తీసుకోలేదు. చూడండి ఉప్పు ఎలా చల్లుతూ ఉన్నానో అలా చల్లాలన్నమాట మనం ఏదన్నా కోరిక కోరుకొని. నేను నెక్స్ట్ ఇయర్ కూడా చల్లుతానని ముక్కొనే వచ్చానండి. పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని స్వామికి మిరియాలు ఉప్పు చల్లుతానని స్వామికి ప్రతి సంవత్సరం అయితే వెళ్తాను. ఇంకొచ్చే సంవత్సరం కూడా నేను వచ్చి చల్లుతానని ముక్కోనైతే వచ్చాను. చూడండి ప్రతి ఒక్కరూ వచ్చి అలా చల్లుతారనమాట, ఉప్పు మిరియాలు చల్లుతారు. మరి దీనికి స్టోరీ ఏమో నాకు తెలియదండి. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని అలా చల్లితే కోరిక నెరవేరుతుందంట. సరే అని పిల్లలకి చూడండి చిట్టి స్టీల్ అనమాట. మా పాపకు, మా అక్క కూతురికి అయితే స్టీల్ అన్నీ కొన్నాను, మొత్తం సెట్ కొన్నాను. ఇంకా పిల్లలకంతా షాపింగ్ చేసుకొని అయితే నేను ఇంటికి వెళ్ళిపోయేసరికి 9:30, 10 అయిపోయిందండి. అంతవరకు తిరిగాను, పిల్లలకి అంతా చూపించుకొని పాపకి ఏం కావాలో తీసుకొని ఇంక వెళ్ళేసరికి 9:30 అయిపోయింది.
ఓకేనా అండి. మీరు ఎవరైనా తిరుపతిలో ఉన్నవాళ్ళు, ఏదైనా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తీసుకోవాలంటే సండే వరకు ఉంటుందండి. సండే తర్వాత అయితే షాపులు ఎత్తేస్తారు. శ్రీరామనవమికి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చాలా షాపులు అయితే పడిపోతాయి అన్నమాట శ్రీరామనవమికి. చూడండి చక్కవన్నమాట ఇవన్నీ. గవ్వలు చేస్తాం కదా, గవ్వలు చేసేటివి చక్కవి అన్నీ మనకు ఏమేమి కావాలన్నీ దొరుకుతాయి ఇక్కడ. రీజనబుల్ ప్రైజే అండి, రేటు కూడా ఏం ఎక్కువేం కాదు. ఇదంతా మీకు చూపిస్తే తీసుకుంటారని. చూడండి మట్టివన్నమాట, మట్టితో చేసి కలర్ ఎంత బాగా కొట్టారు. ఉండీలు, మట్టి బొమ్మలు, మట్టి విగ్రహాలు, వెంకటేశ్వర స్వామివి, అవ్వాతాత విగ్రహాలు అంటల్లా అవి కూడా, అవి అయితే నా దగ్గర ఉన్నాయండి. సరే నేను ఎంత కాస్ట్ అడిగితే 250 చెప్పాడు. ఇంకా నా దగ్గర ఉన్నాయి కదా అని నేను తీసుకోలేదు. మా పాపకైతే ఇది